బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న అధికార వైసీపీకి చెందిన ముగ్గురు ఎంపీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే సదరు ముగ్గురు కీలక నేతలతో టీడీపీ సంప్రదింపులు జరిపినట్లు చెప్తున్నారు. వీరిలో రాజ్యసభ ఎంపీ వచ్చే ఎన్నికలకు నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ బరిలో దించాలని భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నట్టు చెప్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య టీటీడీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్న ప్రశాంతి టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది. 1-2 రోజుల్లో వీరిద్దరూ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇది వైసీపీ అధినాయకత్వం ఊహించని పరిణామంగానే చెప్పాలి. నెల్లూరు లోక్సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నిలిపింది. అయితే పార్లమెంటు స్థానం పరిధిలోకి కొన్ని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేయాలి అంటూ వైసీపీ నాయకత్వానికి ఆయన సూచించారు. కానీ ఆయన మాటను అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవడంతో పార్టీకి కొద్ది రోజుల నుంచి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. 3 రోజుల క్రిందట సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా వేమిరెడ్డి ఆయనను కలవకుండానే విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారని, టీడీపీలో చేరుతున్నారు అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య టీటీడీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్న ప్రశాంతి చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ అయినట్టు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు చెప్తున్నారు. ఇನ್ನು కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లిన తరువాత నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా నియమించారు. అక్కడి నుంచే పోటీ చేస్తారని అధిష్టానం స్పష్టం చేసింది. అందుకు అనుగుణంగా ఆయన కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తున్నారు. కానీ ఈయన టీడీపీలోకి వెళ్తున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. కానీ ఆ పుకార్లను ఖండిస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా మళ్ళీ అదే ప్రచారం జరుగుతోంది. ఆర్థికంగా అంతంత బలమైన వ్యక్తి కావడంతో టీడీపీలోకి తీసుకురావడం ద్వారా కొంత మెరుగైన ఫలితాలు సాధించవచ్చునని భావించిన ముఖ్య నాయకులు ఈ మేరకు ఆదాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్తున్నారు. టీడీపీలో చేరేందుకు ఆయన సానుకూలత వ్యక్తం చేశారని చెప్తూ వస్తున్నారు. ఆదాల టీడీపీలో చేరిక ఎంతవరకు వాస్తవమో తెలియాల్సింది. ఇప్పటివరకు ఆయన ఎక్కడా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు, టీడీపీలో చేరుతున్నట్లు ప్రకటించలేదు. కానీ గడిచిన 2-3 రోజుల నుంచి ఈ మేరకు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతూ ఉండటంతో నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. ఇక ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీలో చేరిక దాదాపు ఖాయమైనట్లే చెప్తున్నారు. వైసీపీ అధిష్టానం మాగుంటకు టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాగుంటకు టికెట్ ఇప్పించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు సాగించారు. కానీ ఆయనకు సీట్ ఇచ్చేందుకు జగన్ అంగీకరించలేదు. ఒకనొక దశలో బాలినేని తీవ్ర అలకబూనారు. పార్టీని వీడతారన్న ప్రచారం జరిగింది. కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాలినేనితో మాట్లాడిన తర్వాత ఇక్కడ వివాదాలు సద్దుమణిగాయి. వైసీపీలో టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో మాగుంట టీడీపీలో చేరే దిశగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 1-2 రోజుల్లో ఆయన అధికారికంగా టీడీపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకేసారి ముగ్గురు ఎంపీలు వైసీపీని వీడి టీడీపీలో చేరతారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో ఒక్కసారిగా హాట్ టాపిక్గా మారింది. అయితే నెల్లూరు ఎంపీలు ఇద్దరు టీడీపీలో చేరతారా లేదా అన్న దానిపై మాత్రం స్పష్టత రావాల్సిందే. సోషల్ మీడియాలో పార్టీ వర్గాల్లో మాత్రమే ఆ ఇద్దరు ఎంపీల చేరికపై ప్రచారం జరుగుతుంది. అధికారికంగా ఆ ఇరువురు నేతలు వారి అనుచరులుగానే ఎక్కడా ఈ విషయాన్ని చెప్పలేదు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఒంగోలులో వైసీపీకి సంబంధించిన నేత టీడీపీలో 2-3 రోజుల్లో జాయిన్ అవుతున్నట్టుగా కూడా ఎంపీ శ్రీనివాసులు జాయిన్ అవుతున్నట్టుగా కూడా ప్రచారం అయితే జరుగుతుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఎప్పుడు జాయిన్ అవుతున్నారు? చంద్రబాబు నాయుడు కలిసారా? స్వప్న, ఒంగోలు వైసీపీ ఎంపీ అంటే ఒంగోలు ఎంపీగా ఉన్న వైసీపీ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో మాగుంట శ్రీనివాసరెడ్డి గత కొద్ది రోజులుగా ఆ పార్టీలో అయితే అసంతృప్తిగా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ అధినేత ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ 2024 ఎన్నికల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంటకి టికెట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. ఇది మాగుంటకు కూడా తెలిసింది. అట్లాగే మాగుంటకి టికెట్ కావాలని చెప్పి ఒంగోలు ఎమ్మెల్యే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గట్టిగా పట్టుబట్టారు. ఒకనొక టైంలో అయితే అలిగి హైదరాబాద్ కూడా వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి కూడా కాలమను మాగుంటకి టికెట్ ఇస్తేనే తాను కూడా పోటీ చేస్తానని చెప్పి పట్టుబట్టిన పరిస్థితి ఉంది. అయితే తదనంతర పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం చూసుకుంటే ఇటు బాలినేని మాగుంట విషయంలో కొంత సైలెంట్ అయిపోయాడు. పార్టీ అధిష్టానం ఎవరేదో నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారం వెళ్తాను. ఎందుకంటే మాగుంట శ్రీనివాసరెడ్డి ఉంటే 7 పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాలు కలిసి వస్తుంది. అందరూ గెలిచే అవకాశం ఉంది.
సీనియర్ నేత మాగుంట శ్రీనివాసరెడ్డి, అట్లాగే జిల్లాలో ఇటు ప్రకాశం జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లాలో కూడా కొంత పట్టున్న వ్యక్తి కాబట్టి మాగుంట శ్రీనివాసరెడ్డి ఉంటే అన్ని 7 అసెంబ్లీ స్థానాలకి గట్టి బలం ఉంటుంది, గెలిచే అభ్యర్థులు కూడా గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయనే ఉద్దేశం మీద తాను గట్టిగా ప్రయత్నించాలని జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా గట్టిగా మాగుంట శ్రీనివాసరెడ్డి టికెట్ ఇవ్వాలని కోరాను. అయితే పార్టీ అధిష్టానం మాత్రం తాను టికెట్ ఇవ్వనని చెప్పింది. నేను ఎంత డిమాండ్ చేస్తున్నప్పటికీ నేను తప్ప మిగతా ఎవరైతే 6 అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కానీ ఎమ్మెల్యే గారు ఉన్నారో వారెవరు మాగుంట శ్రీనివాసరెడ్డి పట్ల ఎలాంటి నిర్ణయం చెప్పట్లేదు. మాగుంట శ్రీనివాసరెడ్డి కావాలని వాళ్ళ వద్ద నుంచి అధిష్టానం దగ్గరికి ఎలాంటి డిమాండ్ వెళ్ళట్లేదు. దీంతో నాకు అంత అవసరం ఏముంది, నేను ఒక్కరిని అడగాల్సిన అవసరం లేదు. నేను ఒక్కరిని అడిగితే పార్టీ అధినేత దగ్గర నేను ఒక్కరినే వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్టు ఉంటుంది. సో మిగతా వాళ్ళు ఎవరికి లేని బాధ నాకెందుకు అని చెప్పినట్టు కొంత నిరాశ నిస్పృహతో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు. అయితే అప్పటి నుంచి ఒంగోలు ఎంపీగా ఉన్న మాగుంట శ్రీనివాసరెడ్డి తన టికెట్ రాదని ఖాయంగా కనబడుతుంది. అయితే ఫిబ్రవరి సెకండ్ వీక్ తర్వాత టీడీపీలోకి వెళ్లే అవకాశం ఉందని చెప్పి మాగుంట అనుచరులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఆ తరుణం వచ్చింది. ఆల్రెడీ హైదరాబాద్ లోని చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నారో టీడీపీ అధినేత ఆయన్ని మాగుంట శ్రీనివాసరెడ్డితో పాటు ఆదల ప్రభాకర్ రెడ్డి కూడా చెప్పి కలిశారని చెప్పి ప్రచారం అయితే జరుగుతుంది గత కొద్ది రోజులుగా జిల్లాలో. తాజాగా అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి మరో 3-4 రోజుల్లో టీడీపీ తీర్థం పుచ్చుకోవాలన్నట్టయితే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒంగోలు టికెట్ తనకు రాదని చెప్పి క్లియర్ గా అర్థమవుతుంది. అలాగే మాగుంట కుమారుడు ఎవరైతే ఉన్నారో రాఘవరెడ్డి కూడా టీడీపీలో గిద్దలూరు టికెట్ కావాలని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి కుటుంబం టీడీపీ అధినేత వద్ద కొంత చర్చలు చేస్తున్న పరిస్థితి ఉంది. తనకు ఒంగోలు ఎంపీ టికెట్ తో పాటు తన కుమారుడు రాఘవరెడ్డికి గిద్దలూరు టీడీపీ టికెట్ ఇస్తే ఆ టీడీపీ రాఘవరెడ్డిని కూడా తన కుమారుడు నేనే గెలిపించుకుంటానని, అట్లాగే తాను గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని తనకి ఆ 2 టికెట్లు ఇవ్వాలని చెప్పి మాగుంట శ్రీనివాసరెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరిస్థితి ఉంది. స్వప్న సురేష్, చూసుకున్నట్లయితే కేవలం మాగుంట మాత్రమే కాదు, మరో 2 ఎంపీలు కూడా పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు జోరుగా ప్రచారం అయితే సాగుతూ ఉంది. మరి ఒకేసారి 3 ఎంపీలు పార్టీ మారే అవకాశం ఉండటం చూస్తే వైసీపీకి ఇది ఏ విధంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి? ఒకేసారి 3 ఎంపీలు మాత్రం టీడీపీ తీసుకుంటే మాత్రం వైసీపీకి ఇది ఒక పెద్ద ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పార్టీ మారడం ఖచ్చితంగా ఖాయంగా కనిపిస్తుంది. మరో 3-4 రోజుల్లో చంద్రబాబు నాయుడు పార్టీ టీడీపీ కండవ కప్పుకునే పరిస్థితి మనకు క్లియర్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకుంటే నెల్లూరు ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆదల ప్రభాకర్ రెడ్డి అయితే ఇప్పుడే తాజాగా అయితే తాను పార్టీ మారట్లేదని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతన్ని కొంత కూల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని, అయితే తాను మాత్రం సఫలం కాలేదని చెప్పి ఆదల ప్రభాకర్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. ఆదల ప్రభాకర్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ మాగుంట శ్రీనివాసరెడ్డితో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇద్దరు చర్చించుకున్నట్టు పార్టీ మారే విషయం గురించి దీని గురించి తాను వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆపేందుకు పార్టీలో ఉంచేందుకు కొంత ప్రయత్నం చేసినప్పటికీ అది సఫలం కాలేదని ఆదల ప్రభాకర్ రెడ్డి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఆదల ప్రభాకర్ రెడ్డి మినహాయించి ఇద్దరు పార్టీ మారినప్పటికీ ఇది వైసీపీకి పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం వైసీపీలో చాలా అసంతృప్తులు, ఇన్ఛార్జీల మార్పు విషయంలో అసంతృప్తులు తీవ్రంగా పెరిగిన పరిస్థితి ఉంది. వాళ్ళలో కొందరు ఇటు టీడీపీ వైపు చేస్తున్నారు, అవకాశం లేని వారు కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ క్రమంలో చూసుకుంటే ఈ 2 ఎంపీలు ఆల్రెడీ ఒంగోలు ఎంపీ వెళ్ళడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా పార్టీ మారితే ఇది వైసీపీకి కొంత తలనొప్పిగా ఉండే అవకాశం కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అయితే ప్రస్తుతం నియమిస్తారన్న ప్రచారం కూడా జరుగుతుంది. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని మొదట ఒంగోలు ఎంపీ టికెట్ ఇస్తే కొంత బాలినేని దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం కనబడుతుంది. దీంతో ఒక ప్లాన్ ప్రకారం వైసీపీ అధిష్టానం ఒక ప్లాన్ ప్రకారం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇటు ప్రకాశం జిల్లాతో పాటు ఇటు సంతనూతలపాడు, ఒంగోలు పార్లమెంట్ పరిధిలో ఉన్న ఈ ప్రకాశం జిల్లాలో ఉన్న 7 కాన్స్టిట్యూన్స్ తో పాటు ఇటు సంతనూతలపాడు, ఇటు కందుకూరు, నెల్లూరు పార్లమెంట్ పరిధిలో కందుకూరు బాధ్యతలు అయితే అప్పగించింది. మొదట రీజనల్ కోఆర్డినేటర్ గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధ్యతలు తీసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో ప్రకాశం జిల్లా మొత్తం పర్యటిస్తున్న పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకుంటే దర్శిలో కూడా వైసీపీ కార్యాలయంలో కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు దర్శి వైసీపీ ఇన్ఛార్జ్ పూజపల్లి సుబ్రతరెడ్డి వీళ్ళ 3 కలిసి దర్శిలో వైసీపీ కార్యాలయం ప్రారంభించారు. ఇట్లా జిల్లాలో కొంత పట్టు పెంచుకున్న తర్వాత ఒంగోలు ఎంపీగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని నియమించే పరిస్థితి వైసీపీ వ్యవస్థ కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. బరికిరోజున అధికార వైసీపీకి చెందిన 3 ఎంపీలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే సదరు 3 కీలక నేతలతో టీడీపీ సంప్రదింపులు జరిపినట్టు చెప్తున్నారు. వీరిలో రాజ్యసభ ఎంపీ వచ్చే ఎన్నికలకు నెల్లూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ బెరడో దించారని భావిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నట్లు చెప్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన భార్య టీటీడీ బోర్డు సభ్యులుగా వ్యవహరిస్తున్న ప్రశాంతి టీడీపీ అధినేత చంద్రబాబుతో హైదరాబాద్లో భేటీ అయినట్లు ప్రచారం జరుగుతుంది.
1-2 రోజుల్లో వీరిద్దరూ వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టు చెప్తున్నారు. ఇది వైసీపీ నాయకత్వం ఊహించని పరిణామంగానే చెప్పాలి. నెల్లూరు లోక్సభ స్థానానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నిలిపింది. అయితే పార్లమెంటు స్థానం పరిధిలోని కొన్ని అసెంబ్లీ స్థానాల్లో మార్పులు చేయాలి అంటూ వైసీపీ నాయకత్వానికి ఆయన సూచించారు. కానీ ఆయన మాటను అధిష్టానం పరిగణలోకి తీసుకోకపోవడంతో పార్టీకి కొద్ది రోజుల నుంచి ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. 3 రోజుల క్రిందట సీఎం ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా వేమిరెడ్డి ఆయన్ను కలవకుండా విదేశాలకు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబుతో భేటీ అయ్యారని, టీడీపీలో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.